జ్యోతిశాస్త్రాన్ని రకరకాలుగా చెప్తారు. చెయ్యి చూసి చెప్పటం, హస్తరేఖ సాముద్రిక, అవును. ముఖ కవలికల్ని, మీకున్నటువంటి లలాటాన్ని చూసి చెప్పటం, హ్మ్. అలాగే పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి జన్మ కుండలి చెప్పటం. రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూత భవిత వర్ధమానాన్ని మనం చెప్తూ ఉంటాం. మరి ఒక వ్యక్తికి పుట్టిన తేదీ వివరాలు లేకపోతే, హ్మ్. అతని జన్మ కుండలి మనకు అందుబాటులో లేకపోతే, పోనీ సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉన్నాడైనా ఆయన ముఖాన్ని కానీ లలాటాన్ని కానీ చూసేటువంటి అవకాశం లేదు. హస్తరేఖ సాముద్రికల్ని కూడా చూడలేము. కానీ తాను చాలా వింతైన, విచిత్రవంతమైన, ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాడు. అవును. ఇలాంటి పరిస్థితులను అనుసరించే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః అంటూ 9 గ్రహాలు మనకు తెలుసు. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి పరిభాషలో ఈ 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 27 నక్షత్రాల్లో 4 పాదాలు, 27 ఇంటూ 4 దట్ ఈక్వల్ టు 108 పాదాలు. అవును. వీటన్నిటిని డివైడెడ్ బై చేస్తే 9 గ్రహాలు వీటిని రూల్ చేస్తూ ఉంటాయి. ఓకే. ఇది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన ఒక చిన్న సిద్ధాంతం. యెస్. ప్రాథమిక సిద్ధాంతం. ఎస్.